అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే ఇంకా ఒక మంచి కొత్త సెల్ తీసుకుని మీ ఎదురుగా వచ్చాను. ఇప్పుడు ఇంకా మార్కెట్లోకి రిలీజ్ అవ్వలేదు కదమ్మా. అవును, మనం ఎందులో కొన్నాము? మనం ప్రీ ఆర్డర్ చేసామండి. ఈ సెల్ రేట్ వచ్చేసి 1,41,999 రూపీస్. చూడండి, ఇప్పుడు మా అమ్మాయి ఓపెన్ చేసి చూపిస్తుంది. ఇది చార్జర్ అండి. ఇది సపరేట్ చార్జర్, మనం సపరేట్ గా బుక్ చేసుకోవాలి. అది ఈ చార్జర్ అనేది సపరేట్ గా మనం కొనుక్కోవాలి. ఇది 45 వాల్ట్స్. ఇది దీని పేరు ఇంకా ఏదో ఉంది, చూడు చెప్పు. ఈ చార్జర్ కాస్ట్ 3,500 అండి. చూడండి, కనిపిస్తుంది కదా. సో 3,000. మామూలుగా ఫోన్గా అయితే ఛార్జర్ ఇవ్వడు, ఎందుకంటే కొంచెం చాలా పెద్ద కంపెనీ కాబట్టి. నెక్స్ట్ హై క్వాలిటీ ఫోన్, సో ఛార్జర్ అనేది మనమే సపరేట్గా బయట కొనుక్కోవాలి. అంటే ఇది కూడా ఆర్డర్లోనే చేయాలి. చూడండి, 3,500. అండ్ దిస్ ఈస్ ద సామ్సంగ్ S25 గెలాక్సీ. అన్నీ ఏంటంటే మమ్మీ నువ్వే ఓపెన్ చేయాలి మమ్మీ అని అన్నాడు. ఇది ఇంకా మార్కెట్లో రాలేదు. యాక్చువల్లీ మా అన్నయ్య ప్రీ ఆర్డర్ చేశాడు. అన్నీ అయితే మమ్మీ నువ్వే ఓపెన్ చేయాలని అన్నాడు. అండ్ దిస్ ఈస్ ద సామ్సంగ్ S25. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అంటండి. ఇది పైనుండి వచ్చేసి దూరం ఉన్న ప్రదేశం మనం ఏం తీసినా కానీ సరే, మనం దగ్గర నుండి చూసిన అంటే దగ్గర నుండి తీసామేమో అన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. లైక్ ఎంత దూరం నుంచి తీసినా మనం జూమ్ చేసుకుంటే వచ్చిన క్వాలిటీ చాలా హెచ్డీగా కనిపిస్తుందండి. ओपन मेरे को नहीं आता बेटा, बताओ तुम्हें ओपन. ఇప్పుడు మా మమ్మీ ये वाला పవర్ బటన్ ప్రెస్ ఓపెన్ చేస్తుంది. ఈ పేపర్ తీసిన తర్వాత ఓపెన్ చేయాలా? మేము పేపర్ లేదేమో అనుకున్నాము. అంటే ఇంత కాస్ట్లీ ఫోను ఇదే మొదటిసారిగా చూస్తున్నామండి. ఇప్పుడు పవర్ బటన్ చేయాలనా? ఆన్ చేయనా? ఆన్ చేయి. ఇదేనా? ఇదిగోండి, ఆన్ చేస్తున్నాను. చూడండి, బటన్ ఆన్ చేసాము. బటన్ ఆన్ చేసిన తర్వాత చూడండి, మా అబ్బాయికి కోరిక అనమాట ఈ సెల్లు అనేసి 2-3 నెలల నుండి ఎదురు చూస్తూనే ఉన్నాడు. బాగా తీ పాప. అండ్ దిస్ ఇస్ స్టార్ట్. సెట్టింగ్స్ అని చేద్దాము. సూపర్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనకి టైం అన్నీ అడిగాడు. సో ఈరోజు ఏంటి? బుధవారం 5th. నెక్స్ట్ ద టైమ్ ఈజ్ 5:12 అయ్యింది. 5:30 పెట్టుకుందాం. యాక్చువల్లీ నా ఫోన్ కాదు కదా, సో నేను పిన్ పెట్టలేను. స్మూత్ కూడా, స్క్రీన్ కూడా చాలా స్మూత్గా ఉండే. స్కేప్ అగ్రీ. సో ఇక్కడ మనకి ఫోన్ అనేది లైట్ మోడ్లో ఉండాలి లేదా డార్క్ మోడ్లో ఉండాలని అడిగారు. సో ప్రస్తుతం అయితే నేను లైట్ మోడే పెడుతున్నాను. అని వచ్చిన తర్వాత అనియా చూసుకుంటాడు.
నెక్స్ట్ దట్స్ ఇట్. అండ్ ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక ఫోటో తీసి చూపిస్తున్నాను ఎంత జూమ్ చేసుకోవచ్చు అని, అండ్ క్వాలిటీ కూడా చూపిస్తానండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ దిస్ ఫోటో ఆర్ చూడండి ఎంత జూమ్ అనేది చేసుకోవచ్చు మనం, క్లియర్గా కనిపిస్తుంది. లెట్ మీ సెటప్. సో ఇది ఫస్ట్ 1x ఉంది. ఎంత జూమ్ చేసినా సరే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. అదే మనం నార్మల్ కెమెరా అయితే ఇలాగే కనిపిస్తుంది. అదే మనం జూమ్ చేస్తే చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. అక్కడ బర్డ్ కూడా కనిపిస్తుంది క్లియర్గా. ఇంకా క్లియర్ చేస్తే ఇవన్నీ కనిపిస్తుంది మనకి. సో ఇంత దూరంలో ఉన్నా కూడా మనకి చూడండి ఎంత హెచ్డి క్వాలిటీలో కనిపిస్తుంది. చూడండి అంత దూరంలో ఉన్న కోకోనట్ ట్రీ కూడా జూమ్ చేస్తే ఎంత హెచ్డి క్వాలిటీలో కనిపిస్తుంది చూడండి. సి ऊपर बर्ड्स है, देखो ऊपर वहाँ पर బర్డ్స్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది అండి చూడండి. ఆర్ జస్ట్ యూ కెన్ జస్ట్ సీ దిస్ సైడ్. అండ్ కెమెరా యాంగిల్ కూడా చాలా బాగుందండి, స్మూత్గా ఉంది, 360 degrees. ఇప్పుడు నేను అక్కడ మూన్ కూడా కనిపిస్తుంటాను నీకు. ఇంకా నాకు కనపడలేదు, నీకు కనిపిస్తే నువ్వు జూమ్ చేసి చూపించు. చూస్తుందా? కనిపిస్తుందా? చూసావా? కనిపిస్తుంది. అంత దూరంలో ఉన్న మూన్ కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అవును, అది ఈ కెమెరా యొక్క క్వాలిటీస్ ఇది. సో ఎంత దూరంలో అయినా ఈ ఫోన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఈ శాంసంగ్లో మనకి ఒక పెన్సిల్ టైప్ కూడా ఇచ్చాడండి. ఇక్కడ మనం ఏమైనా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సనా హోమ్ నీడ్స్, చూసారా చాలా స్మూత్గా కూడా ఉందండి. కానీ ఫస్ట్ టైం కుదర రాయడం సో అలవాట్లేదు. సేవ్ కూడా ఉంది, సేవ్ చేసుకోవచ్చు. చూడండి గాట్ యువర్ ఎస్ పెన్, ఇది ఎస్ పెన్ అంట. గాట్ ఇట్. స్వైప్ కూడా చేసుకోవచ్చు ఇలాగా. నాకైతే అలవాటు లేదండి ఫోన్ అంటే ఇంత పెద్ద కాస్ట్లీ ఫోన్ యూజ్ చేయడం. సో ఐఎమ్ వెరీ ఫ్రీ టు యూజ్ మై హ్యాండ్. బట్ ఇందులో ఏంటంటే మీరు ఏదైనా డ్రాయింగ్ అయినా యానిమేషన్ కోసమైనా ఏమైనా డ్రా చేయాలంటే మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఇది. ఇప్పుడు ఈ శాంసంగ్ ఐఫోన్ కూడా ఎందుకు చాలా ఫేమస్ అయ్యిందంటే శాంసంగ్లో మనకి ఏఐ ఫీచర్ కూడా ఉంది. లైక్ ఇప్పుడు మీరు ఏమైనా గ్యాలరీ, ఇప్పుడు వైఫై కనెక్షన్ లేదు, మా కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వైఫై కనెక్ట్ చేసి మళ్ళీ వీడియో తీస్తాను. సో అందులో ఏంటంటే మీరు ఒక ఇమేజ్లో ఒక మీకు డిస్టర్బెన్స్గా ఉంది ఒక ఫోటో, అది రిమూవ్ చేయాలంటే ఈ శాంసంగ్ ఫోన్లో ఆ ఫీచర్ ఉంది. లైక్ అన్ఇంపార్టెంట్ థింగ్ని మీరు రిమూవ్ చేసేయచ్చు. కానీ ఐఫోన్లో ఆ ఫీచర్ లేదు. అందుకే శాంసంగ్ ఇప్పుడు ఐఫోన్ కూడా చాలా డామినేట్ చేస్తుంది. అండ్ ఇంకా మనీ వచ్చి చెప్తాడు, ఇంకా నాకు అంతే వచ్చు ఫోన్ గురించి, ఇంకేం తెలీదు. అండ్ ఇది 512 GB అండి, స్టోరేజ్ కూడా చాలా ఎక్కువ. నేను ఇక్కడ క్రియేట్ నోట్లోకి వెళ్తున్నాను. నోట్ వచ్చింది. సో దీంతో మనం రాయొచ్చు. లైక్ సి హ్యాండ్ రైటింగ్ నాది బాగానే ఉంటుందండి, కానీ ఇది అలవాట్లేదు కదా. సో ఇలాగా ఇప్పుడు ఈ బటన్ ఉంది కదా ఇక్కడ, ఈ పెన్లో బటన్, ఇది ఒక ఎరేజర్లో ఫామ్ అవుతుంది. చూడండి ఈ బటన్ పెట్టిన చేస్తే ఎరేజ్ అయిపోతుంది.
ఇదే మరి ఈ బటన్ తీసేస్తే మనం రాసుకోవచ్చు. అదే బటన్ పెట్టి ప్రెస్ చేస్తే మళ్ళీ ఇది ఎరేజ్ అయిపోద్ది. దట్స్ ఇట్. వాయిస్ బీచ్ మే ఇప్పుడు మేము పైకి వెళ్ళాం కదండి, డాబా పైకి అది తీసాం చూడండి. అది తీసింది మొత్తానికి మళ్ళీ ఆ పాప చూపిస్తుంది దీంట్లో. అదే సెల్తోనే తీసాము. విత్ బ్రైట్నెస్ ఇది నేనే. నేనైతే షాక్. ఈ ఛార్జర్ 3000 అని. మరి ఇక్కడ వైర్ సో ఇది ఛార్జర్ వైర్ అండి. నాకు దొరకలేదు. అన్యన్ మెసేజ్ చేసి అడిగితే ఫోన్ బాక్స్లో ఉంటుందని అన్నాడు. సో ఛార్జింగ్ ఇప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెట్టేద్దాం. అన్నీ ఏమో అట్లీస్ట్ మ్యాక్సిమం 3 hours అయినా ఛార్జింగ్ పెట్టాలని అన్నాడు. స్టార్టింగ్ కాబట్టి అట్లీస్ట్ 3 hours అని పెట్టాలని అన్నాడు. సో 49 minutesలో ఫుల్ ఛార్జింగ్ అవుతుందని చూపించింది ఇక్కడ. చూద్దాం ఇంకా.